హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం పకోడీ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ఎవరైతే ఈ మండేస్ థర్స్డేస్ అంటూ నాన్ వెజ్ తినరో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. వెజ్ చికెన్ బిర్యానీ అనుకోవాలంతే. చల్లని ఈ వెదర్లో వాన పడుతుంటే వేడివేడి పకోడీ తినాలనిపిస్తుంది కదా. అలాగే ఈ ఆల్టర్నేటివ్ ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే పకోడీని ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ని రెడీ చేసుకుందాం. ఇలాచీ, లవంగ, బిర్యానీ లీఫ్ అన్నీ అందులో వేసి ఒక 4 స్పూన్స్ ఆయిల్ కూడా వేయాలి. రైస్కి తగినంత సాల్ట్ని వేయాలి. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను, మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఒక 80 to 90% కుక్ అయిన రైస్ని స్టవ్ ఆఫ్ చేసి లిడ్ పెట్టి కొద్దిసేపు అలా వదిలేయాలి. ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఆనియన్ ఇంకా ఫైన్గా చాప్ చేసిన మిర్చిని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో పుదీనా ఇంకా కొత్తిమీర యాడ్ చేయాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని అందులో యాడ్ చేయాలి. తగినంత ఉప్పు, పసుపు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ ధనియాల పొడి వేయాలి. అలాగే 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత 1 కప్ యోగర్ట్ని యాడ్ చేయాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పకోడీని ఇందులో యాడ్ చేయాలి. పకోడీ యాడ్ చేశాక ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దమ్ పెట్టడం కోసం ఒక కడాయి హీట్ అయ్యాక ఆయిల్ ఇంకా గీ యాడ్ చేసి బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఫస్ట్ ఒక లేయర్గా వేసి తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసేయాలి.
ఇలా ఒక లేయర్ కంప్లీట్ అయ్యాక ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇంకా పుదీనా కొత్తిమీరని కూడా వేయాలి. ఇందాక చేసిన ప్రాసెస్ని మళ్ళీ అలాగే రిపీట్ చేయాలి. ఫైనల్గా ఫుడ్ కలర్ని వేయాలి. ఇలా వేసి మూత పెట్టి ఒక 20 to 30 minutes దమ్ పెట్టాలి. వేడి వేడి పకోడీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఈ చల్లని వెదర్లో వేడి వేడి పకోడీ బిర్యానీని ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం. Thank you for watching. Please do like, share, comment and subscribe to my YouTube channel. Thank you. Bye-bye.